తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడు తిరిగి వెనుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడిరే నిద్రలోనా అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా. హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకిపెళ్ళ. రైట్, సో ఇవాళ ముగ్గురు కపుల్స్, ఆ బ్యూటిఫుల్ రాకింగ్ ఎంటర్టైనింగ్ కపుల్స్ ఎవరు ఎవరు ఎవరెవరు 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 అంతరాత్మ మిస్టర్ అండ్ మిస్సెస్ అనిల్ కుమార్. అనిల్ కుమార్ అండ్ దివ్య గారు, వెల్కమ్ టు ఎంఎంపీపీ మొండి మొగుడు పెంకిపెళ్ళ. Thank you. How are you? Fine. ఎక్కడి నుంచి? హౌసింగ్ బోర్డ్. ఓకే, ఇంట్రొడక్షన్. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి చెప్తారు. మీ ఫేవరెట్ కర్రీ ఏం కర్రీ? కాకరకాయ కాకరకాయ పులుసా లేకపోతే ఫ్రై? ఫ్రై. ఓకే, Okay. కాకరకాయ ఫ్రై. ప్రతి స్టేట్మెంట్ తర్వాత కాకరకాయ ఫ్రై. రెడీ? నా భార్య పేరు దివ్య తేజశ్రీ. కాకరకాయ ఫ్రై. తన హౌస్ వైఫ్. కాకరకాయ ఫ్రై. నన్ను నా బాబుని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై. మీరు వెరీ గుడ్. చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి. రెడీ? మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్. చింతకాయ పచ్చడి. తిని నన్ను చాలా బాగా కేరింగ్ గా చూసుకుంటారు. చింతకాయ పచ్చడి. నేనంటే చాలా ఇష్టపడతారు. చింతకాయ పచ్చడి. అదే కావాలి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్. నెక్స్ట్ వస్తున్న కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ వినోద్ కుమార్ గారు. దిల్సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో. వెరీ నైస్. వినోద్ కుమార్ గారు, వెల్కమ్ టు ఎంఎంపీపీ. Hi, sir. హలో అండి, బాగున్నారా? చాలా బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న రిక్వెస్ట్ సార్, మా పాపలకు ఒకసారి హాయ్ చెప్పండి. మీ? సాయి లహరి, సాయి హరణి. ఏమేం పేర్లండి? సాయి లహరి, సాయి హరణి. సాయి లహరి అండ్ సాయి హరిణి. హరిణి. హాయ్. కానీ ఇక్కడే ఉంది కదండి, హాయ్ సార్, టోపీ ఎందుకు సార్? టోపీ అంటే చిన్నగా వెంట్రుకలు తిరుపతికి వెళ్ళండి. గుండి చేసుకున్నారా? ఎందుకు గుండి చేసుకున్నాక ఎందుకు దాచిపెట్టడం అండి? చిన్న దేవుడికి ఇచ్చారు కదా, ఇప్పుడు టోపీ ఇంకా పెట్టుకోండి. బాగున్నారు. టోపీ పెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే బట్టతలు ఉందేమో అనుకుంటారు. మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారు కదా, ప్రతి లైన్ తర్వాత నాకు బట్టతలు ఉందనుకుంటున్నారా? మళ్ళీ పెట్టుకోండి. ఓకేనా? రెడీ? 1 2 3 గో. మై వైఫ్ నేమ్ ఇస్ కే సుమలత. బట్టతలు ఉందనుకుంటున్నారా? అదే. తను లేడీస్ కార్నర్ రన్ చేస్తుంది, శారీస్ బిజినెస్ ప్లస్ ఇంట్లోనే లేడీస్ కార్నర్ ఉందండి. బట్టతల ఉందనుకుంటున్నారా? మా మ్యారేజ్ అయ్యి 8 years అయిందండి. బట్టతల ఉందనుకుంటున్నారా? వెరీ గుడ్, సూపర్. మీరు చెప్పండి. మీరు చెప్పండి. అలా ఊకే టోపీ తీస్తే బట్టతల వస్తుంది. మా ఆయన పేరు కే వినోద్ కుమార్. టోపీ తీయకండి, ఊకే బట్టతల వస్తుంది అనుకుంటారు. మా ఆయన హోమ్ నీడ్స్ షాప్ ఉంది, ఓకే, షాప్ రన్ చేస్తుంది. వెరీ నైస్. బట్టతల టోపీ తీయకండి, బట్టతల ఉంది అనుకుంటారు. నాకు 2 పాపలు. టోపీ తీయకండి, బట్టతల ఉంది అనుకుంటారు. మిస్టర్ అండ్ మిస్సెస్ వినోద్ కుమార్ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. సో ఇప్పుడు రాబోతున్న థర్డ్ కపుల్ సిద్ధార్థ్ గారు అండ్ సుమా.
సూపర్. మీరే చేశారు డాన్స్. పాప మీ ఆవిడ కూడా కొంచెం చేయిస్తే బాగుండేది. ఇట్లాంటి ఊపున్న పాటలు, ఇట్లాంటి ఊపున్న సిచ్యువేషన్ లో మేము అటు ఇటు చూడం. బరాత్లల్లా, వినాయకుడు పండగ అప్పుడు, బోనాలప్పుడు ఒళ్ళు మర్చిపోయి గిప్ప 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 అంతే. హలో అండి, వెల్కమ్ అండి, నమస్కారం. ఏంటి సుమ గారు మీరు చాలా సైలెంట్? లేదండి, మాట్లాడతారు కదా. ఇంట్రొడక్షన్ సార్. ఇప్పుడు ప్రతి లైన్ తర్వాత కళ్ళు తీసి అద్దాలు తీసి నేను గుడ్డోని అనుకుంటున్నారా? మళ్ళీ పెట్టుకోండి. ఓకే, రెడీ, 1 2 3 గో. మా వైఫ్ పేరు సుమ. నేను గుడ్డోని అనుకుంటున్నారా? మాకు మ్యారేజ్ అయ్యి 8 years. నేను గుడ్డోని అనుకుంటున్నారా? మాకు ఒక డాటర్ ఉంది, ఆమె పేరు యోనా. నేను గుడ్డోని అనుకుంటున్నారా? అస్సలు అనుకోరు సార్, ఇప్పుడైతే అస్సలు అనుకోరు. వెరీ గుడ్. మీరు ఏం చెప్పండి అంటే మా ఆయన పులి అనుకుంటున్నారా? కాదు, పిల్లే అని చేసి. మా ఆయన పేరు సిద్ధార్థ్. పులి అనుకుంటున్నారా? పిల్లే. ఆయన ఆస్ట్రోపతి డాక్టర్ అండి. పులి అనుకుంటున్నారా? ఆయన పిల్లే. మాకు ఒక పాప ఉందండి, యోనా. పులి అనుకుంటున్నారా? ఆయన పిల్లే. థ్యాంక్ యూ అండి, ప్లీజ్. సో మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ వెరీ సింపుల్. హస్బెండ్స్ అందరూ పెళ్లి కూతురులు, వైఫ్స్ అందరూ పెళ్లి కొడుకులు అవుతున్నారు. ముందుగా పెళ్లి కొడుకులు వచ్చేసి మీ సీట్లలో కూర్చోండి. మీరు నా పెళ్లి కొడుకులు. ఇప్పుడు కొడుకులు మెల్లిగా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేయండి, కొంచెం సిగ్గుపడుతూ. కలంగాలతో దోసిల్లు అనుబంధాలతో పిల్లు కందిన అందపు కావిల్లు కన్ని బొక్కలు కావళ్ళు. పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దామా? వీడు మా పెద్దోడండి. చాలా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి మొత్తం ఫ్యామిలీని దగ్గర తీసుకుంటాడు. పెద్దోడా, ఇగో నీకు ఎట్లాంటి అమ్మాయి, నీకు నల్లగా కావాలన్నావు కదా అమ్మాయి. ఇప్పుడు ఇగో వెతికి చూస్తే దొరికింది. సో నీకు ఎలా కావాలో అమ్మాయిని మార్చుకో. అడుగు, ఏమని అడుగుతావు? నీ పేరేంటి? నా పేరు సుమ అండి. బాగా సిగ్గెక్కువే. అవును. మీరు యాంకరింగ్ చేస్తారా? లేదండి. ఇంకా అంతేనా? ఇంకేవి రావా? రాదండి. డాన్స్ వచ్చా? వచ్చేయండి. వినాయక చవితి అప్పుడు, మా వాడికి బోనాలప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరే. మా వాడు అస్సలు ఆగడు. సో వచ్చే ఆవిడ కూడా బాగా అట్లా కోఆపరేట్ చేస్తే అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఈడు చూడు అలా అయితే ఒకసారి రామ్మ, తిరుపతి కదా, సాంప్రదాయబద్ధకంగా ఒక నృత్యం చేసి చూపెట్టమ్మా. రెడీ? సూపర్ సూపర్. మా పెద్దోడికి నీకే ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యా. మా రెండో అమ్మాయి అండి. నాన్న నీకు ముందే చెప్పాను, ఏంట్రా? డాన్స్ బాగా రావాలి అమ్మాయికి. కొంచెం తీన్మార్ స్టైల్ లో కావాలి కదా నీకు కూడా style లో కావాలి. అమ్మాయి. మాదంతా తీన్మార్, మా ఇంటి పేరు తీన్మార్ అండి. మీ డాన్స్ టాలెంట్ చూద్దాం ఒక్కసారి రామ్మా. ఇప్పుడు మా ఇంట్లో మేము బాగా, మా ఇంట్లో దోమలు ఎక్కువ. ఇప్పుడు దోమలు తిరుగుతున్నాయి, మీ అమ్మ చుట్టూ దోమలు తిరుగుతున్నాయి అనుకోండి. ఆ దోమలు ఎలా చంపుతావు ఒక్కసారి చూపి. అమ్మకే దోమ కొట్టనీయకుండా చూస్తుంది. మనకు తీన్మార్ డాన్స్ కావాలి కదా. మాది తీన్మార్ ఫ్యామిలీ అని ముందే చెప్పిన కదమ్మా. తీన్ మారొద్దండి, రాక్ అండ్ రోల్ చేస్తాం. ఏదో ఒకటి చేయండి. నువ్వు ఏది చూపిస్తే చేస్తా. మా సెకండ్ నోడ్ కూడా ఫిక్స్. ఇప్పుడు మా చిన్నోడు అండి పాపం. అడుగురా చిన్నోడా. నీ పేరేంటమ్మా? తేజ. ఏం చేస్తుంటావు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చింగ్ చేసుకుంటుంది. అసలు ఆ కూర్చోవడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చినట్టే కూర్చున్నావా? నీకు నచ్చలేదండి? అనుకుంటారా? మీకు నచ్చలేదా? అయితే ఎలా కూర్చోవాలో మీరు చూపిస్తే అలాగే కూర్చుంటుంది. పెళ్లి కూతురు ఎట్లా కూర్చుంటుందో చూపెట్టరా. చూపెట్టరా. పెళ్లి కూతురు అలా కూర్చుంటది. ఆ అబ్బాయి కూర్చున్నట్టు కూర్చొని చూపివే. వినయంగా ఉండాలి. వంట వచ్చా? వంట రాదండి. రేపు నాకు వండి పెట్టాలి కదా. నేర్చుకుంటానండి. సరే, పాటలు వచ్చా? కాదు, పాట వచ్చుగానే ఒక పాటని చదువు మీద ఎలా పాడతారో అలా పాడి చూపిద్దాం అనుకుంటున్నాను. మా అమ్మాయికి చదువు అంటే ప్రాణం అండి. అర్థం అవుతుందండి. పాడవే. చక్కని గురువులు తోడుంటే, మెచ్చిన చదువులు మీ వెంటే,
పరీక్షల్లో ఫస్ట్గా పాస్ అవుతారు, మనుషుల్లో మిన్నగా జీవించారు, దొంగ దోచాలేని చోట దాగి ఉండులే, అరే దానం ఎంత చేసినా అరిగి తరిగిపోదులే. అయ్యో నా బంగారు కొండ, ఎంత బాగా పాడిందో. కానీ మాకు చాలా సంతోషం వేసింది, మీరు మా ఇంటికి వచ్చారు, పెళ్లి చూపులు జరిగాయి. మా పెద్ద నచ్చింది కదరా, మా రెండో అబ్బాయికి కూడా నచ్చింది, మా మూడో అబ్బాయి నచ్చింది. వెరీ గుడ్. మాకు పెళ్లి కూడా ఫిక్స్, నచ్చింది. పెళ్లి ఫిక్స్, పెళ్లి పెళ్లి fix. చేద్దాం. రండి 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 రండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ అయిపోయింది, అండ్ ముగ్గురు కూడా 300 points. Hey, super. Okay, let's start the second round, musical romance. ఈ మ్యూజికల్ రొమాన్స్ లో మేము 3 సాంగ్స్ ప్లే చేస్తాం. ఈచ్ సాంగ్ కి అలా మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మేము చెప్పిన టాస్క్ మీరు పర్ఫామ్ చేయాలి. మేము ఒక పోజ్ చెప్తాం, మీరు ఆ పోజ్ లో ఉండిపోవాలి, స్టాచ్యూలో ఉండాలి. డాన్స్ కి ఈక్వల్ పాయింట్స్ ఉంటాయి, అలాగే పోజ్ కి కూడా ఈక్వల్ పాయింట్స్ ఉంటాయి. బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి 300 పాయింట్స్, కొంచెం తక్కువ అయితే 200 పాయింట్స్, ఇంకా కొంచెం బాగాలేకపోతే 100 పాయింట్స్. Let's start song number 1. అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. ఓ ఓకే, మరి ఎవరి పోజ్ ఎంత బాగుంది, వాళ్ళు ఎంత స్కోర్ చేశారు చూద్దామా. ఇక్కడ ఫస్ట్ పాట కాబట్టి అందరంత ఓపెన్ గా డాన్స్ చేయలేకపోయారు, మధ్యలో ఆగిపోయారు. కానీ ఇక్కడ డాన్స్ తీసేస్తే ఉట్టి పోజుల గురించి మార్క్స్. ఫస్ట్ అక్కడ సైడ్ నుంచి వస్తే బ్యూటిఫుల్ పోజ్, కానీ డాన్స్ కొద్దిగా తక్కువైంది, కానీ పోజ్ కి 200 పాయింట్స్. అండ్ సెకండ్ కపుల్ వినోద్ గారు, పోజ్ కొంచెం పోజ్ ఇవ్వండి. పోజ్ ఇంకా కొంచెం రొమాంటిక్ గా ఉండొచ్చు, డాన్స్ కొద్దిగా బాగుంది. నెక్స్ట్ పాటలో ఇంకా బీభత్సంగా చేద్దాం. ఇప్పుడైతే 100 పాయింట్స్. సిద్ధార్థ ఏమైందన్న, అంత బాగానే ఉండే కదా, మంచిగా డాన్స్ మధ్యలో ఆగిపోయింది, పోజ్ ఏమో దగ్గర పెట్టుకుని. నో ప్రాబ్లం, నెక్స్ట్ పాటలో అదర్ కొట్టు 100 పాయింట్స్. వెరీ గుడ్, యు ఆర్ లీడింగ్. ఇంకా డాన్స్ బాగా చేయండి, ఇంకా నెక్స్ట్ అద్భుతమైన పోజ్ ఇచ్చేయండి, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా? తెలుసు, ఎవరు? ప్రాపర్టీ. చైర్ ని వాడుకొని ఒక మంచి రొమాంటిక్ పోజ్. ఓకేనా? రెడీ? సాంగ్ నంబర్ 2. కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే మంగళ్యం తంతున మద్దాలే చదవన, ఊడల్లే మారన, పురిపాలే పెంచన, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే పోజ్ చేర్. రైట్. అమ్మయ్య, సిద్ధార్థ ఎప్పుడన్నా అద్దాలు తీసిండు. మా ఆవిడేది నిజంగా నిండే ఉందా? రైట్, బ్యూటిఫుల్ పోజెస్, చాలా బాగుంది పోజ్, వెరీ గుడ్. ఫస్ట్ వినోద్ గారి దగ్గర నుంచి వద్దాం. కానీ పోజ్ వాళ్ళ ఏజ్ కారణం అట్లా పెట్టారా, లేకపోతే లాస్ట్ టైం కంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది, కానీ ఎక్కడో కొద్దిగా తక్కువైంది కాబట్టి 200 పాయింట్స్. వెరీ గుడ్.
మరి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో డాన్స్ బీభత్సంగా చేశారు, ఎంకరేజ్ చేసాం మనము 200 ఇచ్చి. కానీ సెకండ్ లో డాన్స్ మర్చిపోయి పోజ్ దగ్గరకు వచ్చేసారు. పోజ్ బాగుంది బట్ డాన్స్ కొంచెం తగ్గింది కదా, అందుకే అందుకని 200 పాయింట్స్. మరి ఈ కాడ మా సిద్ధార్థ అడుగుదాం, ఏమైంది సిద్ధార్థ? చెప్పాలని ఏదో అయిందన్నా. లేదన్నా. నువ్వు స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు టీవీ చూసిన ప్రతి ఒక్కడు మా మర్దల్స్ మేమందరం ఫిక్స్ అయిపోయినాం, ఈయన చితక్ కొడతాడు వాళ్ళ ఎపిసోడ్ అని. బ్యాటరీ అయ్యో అన్నా చూసినావా, ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా, ఛార్జింగ్ పెట్టుకుని వద్దాం, రెస్ట్ తీసుకుందాం. మీకు 100 పాయింట్స్. బేసిక్ ఏమైందంటే ఈ రౌండ్ లో సెకండ్ సాంగ్ తర్వాత ఒకరు ఎలిమినేట్ అవుతారు. అంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళరు, థర్డ్ సాంగ్ లో 2 కపుల్స్ పర్ఫార్మ్ చేస్తారు. కానీ నెక్స్ట్ రౌండ్ లో మరి వారు వచ్చేస్తారు. ఆ. ఈ షో నుంచి కాబట్టి ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయింది మిస్టర్ అండ్ మిస్సెస్ సిద్ధార్థ్ గారు. నో ప్రాబ్లం, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ బ్యాక్ వస్తున్నాం అన్న. ఓకే, ప్లీజ్ టేక్ ఏ పొజిషన్. ఆల్రైట్, సో థర్డ్ సాంగ్ రెడీ అవుతుంది. రోలు రోకలి రెండు ఉన్నాయి. దంచవే మేనత్త కూతురా. సో అర్థమైంది కదండి, పోజ్ కావాలి మాకు. ఈ కట్టెలు ఆ రోకలు మీరు ఎట్లా మీ క్రియేటివిటీ ఉట్టి దంచినట్టే పోజ్ కదండి, వెరైటీగా కూడా పెట్టొచ్చు. ఓకేనా? రెడీ? ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా దర్రా దర్రా. పోటు వీరా పోటు వెయ్యి, ఒక వయసు కొంగనీయే. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి, కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే. రచిత మంగమ్మ మనవడా, నేను పెంచితే నీ గుండె దడదడ. రచిత మంగమ్మ మనవడా, నేను పెంచితే నీ గుండె దడదడ. దేవుడా, ఏంటండి మీ హస్బెండ్ మాట వినకపోతే ఇలా దంచేస్తారు రోడ్లో వేసి. ఇది మరీ అన్యాయం. ఇది పోజ్, కానీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో చూడు. అదే ఇద్దరు కలిసి దంచుతున్నారా, లేకపోతే నేను దంచుతుంటే నేను ఆ పని వదిలేసి. ఆయన సరిగ్గా దంచుతలేడని ఈమె ఆయన దంచుతుంది, నువ్వేందే మాత్రం నేను దంచుతుంటే ఆయన లేపిండు. ఇక్కడ డాన్స్ పోజ్ మాత్రం హైలైట్. ఈ పోజ్ ఎవడు ఊహించలేదు ఇప్పటి వరకు, మీరు చేశారు కాబట్టి మీకు వెరీ గుడ్. పోజ్ మాత్రం సూపర్ గా ఉంది. ఇక్కడ ఈ పోజ్ విషయానికి వస్తే పోజ్ ఇంకా కొంచెం వెరైటీగా, నువ్వు ఇట్లా దంచుతున్నట్టు భయపడితే ఇంకా హైలైట్ ఉంటుండే. నో ప్రాబ్లం, 200 పాయింట్స్. మ్యూజికల్ రొమాన్స్ లో మనం టోటల్ స్కోర్ చూడలేదు రవి. మ్యూజికల్ రొమాన్స్ తర్వాత ఎవరెవరు ఎంత పాయింట్స్ స్కోర్ చేశారు అండ్ టోటల్ స్కోర్ ఎంత ఉంది? అనిల్ కుమార్ అండ్ దివ్య గారు, మీకు మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ లో 600 పాయింట్స్ వచ్చాయి. సో ఇంతకు ముందు 300 పాయింట్స్ అండ్ ఇప్పుడు టోటల్ స్కోర్ ఇస్ 900 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ వినోద్ గారు, ఈ రౌండ్ లో మీ స్కోర్ 600 పాయింట్స్ అండ్ ఇంతకు ముందు 300, టోటల్ స్కోర్ 900 పాయింట్స్. రైట్. మిస్టర్ అండ్ మిస్సెస్ సిద్ధార్థ్ గారు, ఫస్ట్ రౌండ్ లో మీ స్కోర్ 300 అండ్ సెకండ్ రౌండ్ లో మీ స్కోర్ 200, సో టోటల్ స్కోర్ 500 పాయింట్స్. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. సో ఇక్కడ మీ ఆరుగురికి కంటికి గంతలు కట్టేసాం, మీకు ఏం కనబడతలేదు. సో ఇప్పుడు ఇద్దరు వస్తారు, హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరు కొన్ని వస్తువులు తినిపించుకుంటారు ఒకరికొకరికి, అండ్ అది ఇద్దరు కరెక్ట్ చెప్తే మీకు 100 పాయింట్లు వస్తాయి. ఒకరు కరెక్ట్ చెప్పి ఒకరు రాంగ్ చెప్తే 50 మార్కులు కూడా రావు, 0 పాయింట్. సో ఇద్దరు కరెక్ట్ చెప్పాలి. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? అనిల్ కుమార్ గారిని పిలిచేద్దాం. రైట్, వెరీ గుడ్. ఏమండి ఎప్పుడన్నా ఈ ఛాన్స్ వచ్చిందా అండి ఒకరికొకరు ఇలాగే ఉంది, ఒకరికొకరు తినిపించుకునే అవకాశం వచ్చిందా?
వచ్చింది కానీ ఇలా కళ్ళు మూసుకొని తినిపించిన అవకాశం ఇప్పుడు రాలేదండి. అది అందుకే మా షోని వెరైటీ షో అంటారు. రైట్, సో ఇవ్వండి, ఇక చేయండి మీది. రైట్, మీరు పట్టుకోండి, వేరే చెయ్యి వాడొద్దండి. రైట్, ఇప్పుడు మీ ఇద్దరు తినిపించుకోండి. మీరు అటు వెళ్ళకండి, ఇక్కడ నుంచి ఆనండి ఆనండి. కొరకండి, అది తినండి. నేను అడుగుతాను అప్పుడు చెప్పండి. అది ఏం తిన్నారు మీరు? కరెక్ట్ ఆన్సర్, ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్తూనే 100 పాయింట్లు. దొండకాయ. మీరేం తిన్నారండి? బెండకాయ. రైట్ ఆన్సర్. అది ఇక్కడ ఇచ్చండి, తిన్న దొండకాయ. ఇంకో ఛాన్స్. ఇప్పుడు మీరు గట్టిగా కొరికి తినాలండి. ఇది మటన్ తింటారు కదా, నాన్ వెజ్ తింటారు కదా. రైట్, రెడీ, 1 2 3 గో. కొరికి. మీరేం తిన్నారండి? గోంగూర. గోంగూరనా? గోంగూర. ఇప్పుడు సార్ ఏం తిన్నారు? పచ్చిమిర్చి. రైట్ ఆన్సర్. తీసేసి కింద పడండి. వెరీ గుడ్, ఇద్దరికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు 2 సార్లు కూడా. సో అందుకే మీ స్కోర్ 200 పాయింట్స్. నెక్స్ట్ మా జాన్, మా జిగిరి మిస్టర్ అండ్ మిస్టర్ సిద్ధార్థ్ గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు 2 ఛాన్స్ వస్తాయి. సిద్ధార్థ్ గారు, మీరు స్కోర్ చాలా లో ఉంది. సో ఈ ఖచ్చితంగా ఈ 200 పాయింట్స్ గెలుచుకోవాలి మీరు. ఓకేనా? రైట్, సో ఫస్ట్ మేడం కొంచెం కారం అవుతుంది, ఇట్స్ ఓకే. బట్ 1 2 3 తినిపియండి. అనండి, సప్పుడుతో దగ్గర వస్తారు. వెతకండి. అనండి. అబ్బో, పెట్టండి, ముందు పెట్టండి, ముందు రండి. ఇప్పుడు ఏంటో చెప్పాలి. ఫస్ట్ మేడం మీరు చెప్తున్నారు, ఏంటది? మైసూర్ పాక్. మైసూర్ పాక్ అంటారా? ఓకే సార్, అట్లా తిన్నారు సార్? కొత్తిమీర. రైట్ ఆన్సర్. మీరు నాన్ వెజ్ తింటారు కదా, చూస్తేనే అర్థం అవుతుంది. రెడీ, 1 2 3 గో. సపోర్ట్ చేయండి, అప్పుడు వస్తారు. నువ్వు పెట్టవా? ఓకే, రైట్. ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, ఏంటండి? క్యారెట్. ఇది క్యారెట్. బీట్రూట్. 200 పాయింట్స్. ఫెంటాస్టిక్. ఓకే, వినోద్ భయ్య వచ్చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పట్టుకోండి, పిసక్కండి. రెడీ, ఇగోండి. సపోర్ట్ తోనే దగ్గరకు వస్తారా? తినిపించుకోండి. పెట్టండి. ఇప్పుడు ఇద్దరు ఏం తిన్నారో చెప్పాలి. గులాబ్ జామున్. ఏం జామును? గులాబ్ జామున్. గులాబ్ జామున్. మీరేమంటున్నారు? బనానా. షూరా? తెలుగులో ఏమంటారు? అరటిపండు. ఇప్పుడు ఇద్దరు కలిసి దేపులు తీస్తేనే మార్కులు వస్తాయి. రెడీ, 1 2 3 ఆన్ సపోర్ట్ చేయండి, అప్పుడు అర్థం అవుతుంది. మీరు కూడా అలా వస్తారేంటి? పచ్చిమిర్చి పెట్టారండి. పచ్చిమిర్చి. మీరేం తిన్నారండి? పచ్చిమిర్చి. బజ్జీ మిర్చి. ఏంటది? అదే బజ్జీ మిర్చి. ఏమండి, మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. మీరేమంటున్నారు? పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, 100 పాయింట్స్ ప్లీజ్. ఇప్పుడు ఈ రౌండ్ లో మీరు 200 పాయింట్లు ప్లస్ పచ్చిమిర్చి తిన్నారు. బాగుంది. ఇంతకు ముందు రౌండ్ లో మీ స్కోర్ 900. టోటల్ స్కోర్ 1100. వినోద్ గారు, ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేసింది 100, ఇంతకు ముందు రౌండ్ లో 900. సో 1000 పాయింట్స్. సిద్ధు భయ్య, ఇంతకు ముందు 500, ఇప్పుడు 200. సో 700 దగ్గరకు వస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ రౌండ్ ఐడెంటిఫై. 4th రౌండ్ కళ్ళు ప్లస్. కళ్ళు ప్లస్. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇప్పటివరకు మనం ఆడుతూ పాడుతూ ఇంతవరకు తీసుకొచ్చాం కదా. ఇప్పుడు మీ రిలేషన్ ఎందుకు అంత స్ట్రాంగ్ అనుకుంటున్నారో మాకు తెలుస్తుంది, అలాగే మా ప్రేక్షకులకి అర్థమవుతుంది. అలాగే మీరు ఎంత హానెస్ట్ గా ఉన్నారో దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. ఇందులో కూడా 300 200 100 పాయింట్స్ అలా ఉంటుంది. ఈ ఒక్క రౌండ్ లో మనది కాంపిటీషన్ అని మర్చిపోండి. ఓకేనా? లీస్ట్ స్కోరర్ తోని మనం ఈ గేమ్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్. సో సిద్ధు భయ్య అండ్ సుమ గారు వచ్చేయండి. సిద్ధు భయ్య అండ్ సుమ గారు, ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఇలా ఎదురు కూర్చొని నీ తప్పు ఇది, నా తప్పు ఇది, నేను ఇలా మారతా, నువ్వు ఇలా మారాలి అని ఎప్పుడైనా చెప్పుకోవడం జరిగిందా? డైలీ అయితేనే ఉంటాయి అవి. డైలీ అవుతూ ఉంటాయా?
సో ఎవరు మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఎవరు ఎక్కువ విసుగుపడతారు? విసుగు అని అంటే కాంప్రమైజ్ ఎక్కువ అయ్యేది నేను. వెరీ గుడ్. అచ్చా ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సుమ గారు దానికి డిఫరెంట్ అంటారు. అవునా అండి? అవునండి, నేనే. మీరే ఎక్కువ కష్టపడుతున్నారు, మీరే ఒప్పుకుంటున్నారు. ఎంతమంది వైఫ్స్ ఇలా ఒప్పుకుంటారండి? ఇది రెండు. మీరు మీ ఆయన మీద ప్రేమతోనే చెప్పాలి, మీ ఆయనతో భయంతోనే చెప్పాలి. భయం ఏం లేదులేండి, ప్రేమే. ప్రేమేనా? సో ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని పెళ్లి చూపుల తర్వాత మీ వైఫ్ కి ఓకే చెప్పారు? నేను చూడడం మాత్రం ఈమెను ఒక్క ఆమె చూశాను. మిగతా ఇద్దరిని ఫాదర్ అండ్ మదర్ వెళ్ళి చూసారనమాట. నేను చూడడం మాత్రం ఈమె ఫస్ట్. సో మీకు పెళ్లి చేసుకున్న తర్వాత మీ లైఫ్ పార్ట్నర్, నాకు దొరికిన లైఫ్ పార్ట్నర్ మీకు బెస్ట్ కరెక్ట్ పార్ట్నర్ అనుకున్నారా? అవునండి, కరెక్టే. ఈయనదే ఫస్ట్ సంబంధం. వీళ్ళ పేరెంట్స్ వచ్చి చూసారు. నాకు పేరెంట్స్ చూసుకున్నారు, మీరు మిమ్మల్ని మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఎంగేజ్మెంట్ లో చూసుకున్నామండి. ఎంగేజ్మెంట్ లో ఫస్ట్ చూసుకున్నారా? అవునండి. సూపర్. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు ఇక్కడ గట్టిగా చెప్పడుతున్న ఒక బెలూని బర్స్ట్ చేయండి. రైట్. సెకండ్ క్వశ్చన్, మీ ఆయన మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారా? అవునండి. సో ఎలాంటి విషయాలు అబద్ధాలు ఎక్కువ చెప్తారా? నవ్వుతున్నారు. చెప్తారండి, అబద్ధాలు చెప్తారు. కానీ ఇది ఇలా చేయడం మంచిదంటారా? మంచిదా అంటే అప్పటి టైం బీయింగ్ వరకు అయితే సేఫ్ గా ఉంటాం, రిలేషన్షిప్ మెయింటైన్. ఒక అబద్ధం మిమ్మల్ని బాగా బాధ పెట్టిన అబద్ధం? అబద్ధం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తారండి. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఒకవేళ నేను ఫోన్ ఆయన లిఫ్ట్ చేసినా కూడా నిజం చెప్పరు. ఎందుకో సుమ గారిని చూస్తుంటే చాలా బాధతోని ట్రావెల్ చేస్తున్నారు ఈ జర్నీ మీ ఆయనతోని. బాధ ఏం లేదండి, ఒక్కటే బాధ ఏంటంటే మా పేరెంట్స్ దగ్గరికి వద్దంటాడు, వెళ్ళొద్దంటాడు. ఏమంటారు వెళ్ళొద్దని? ఎనీ వైల్డ్ డిసిషన్ లేకపోతే ఏమన్నా క్రేజీగా ఏమైనా చేస్తారా? అట్లేం లేదు. మీరు వెళ్తాను అని గట్టిగా చెప్తే ఏం చేస్తారు? పంపుతారు, వచ్చేయమంటారు. ఈవినింగ్ వరకు పంపుతాడా? పంపుతారు. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా సార్? కరెక్టే అది, ఎందుకంటే నేను స్టే వద్దంట అంతే. కానీ మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ తోని వెళ్ళి ఫోన్ ఎత్తకుండా ఉండొచ్చు. మీరు ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే మీరు మగరాయుడు. అట్లేం లేదు. ఇప్పటి నుంచి సుమ గారు తిరుగుడు మానుకోండి అంటే మీరు వింటారా? మీరు వింటారని ప్రామిస్ చేయండి. తను కూడా వెళ్ళను ఉండను అని ప్రామిస్ చేస్తారు. చలో లెట్స్ టేక్ దిస్ ప్రామిస్. ఓకే, ఐ విల్ ప్రామిస్. చెప్పండి, కళ్ళలో చూసుకుంటూ చెప్పండి. నేను ప్రామిస్ చేస్తున్నాను, బయటికి వెళ్ళండి. సరే. మీరు కూడా ఏమైనా ప్రామిస్ చేయండి. నువ్వు ఇప్పుడు చెప్పు అంట. వెళ్తాను అక్కడ, నేను ఒక్కదానే కదా, మన ఎవరు చూసుకుంటారు అక్కడ. ఓకే దెన్. బస్ ది బెలూన్. సింపుల్ గా సుమ గారు ఎలా మారితే బాగుంటది? జెనిఫర్ లోపెస్ లెక్క మారిపోతే బాగుంటుంది. జెనిఫర్ లోపెస్ గెచ్చగేసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Come on. మీ ఆయన ఎలా మారితే బాగుంటది? ఇంకా షారుఖ్ ఖాన్ లాగా అయితారా? ప్రామిస్ చేయండి, ఇప్పుడు ప్రామిస్ చేయండి. నేను 1 year లో షారుఖ్ ఖాన్ అయితా. సిద్ధార్థ్ గారు ప్రపోజ్ చేసి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? డైలీ ప్రపోజ్ చేస్తారండి. డైలీ చేస్తారా? బెలూని బర్స్ట్ చేసి ఒక్కసారి నీ నీస్ మీద బెండ్ అయ్యి ఒక ఐ లవ్ యూ ప్రేమతో ఐ లవ్ యూ. సూపర్. సిద్ధన్న అబద్ధాలు వద్దన్నా. షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ అన్న, షారుఖ్ ఖాన్ అన్న, జెనిఫర్ లోపెస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా? మిస్టర్ అండ్ మిస్సెస్ సుమలత గారు. వినోద్ గారు, సుమలత గారు. ఈ టైం అండి, ఈ యొక్క 5 నిమిషాలు మీ లైఫ్ ని ఇంకా బెటర్ చేయబోతుంది. మీ ఇద్దరి మధ్యలో ఇంకా లవ్ రాబోతుంది. సో అది ఆలోచించుకుంటూ ఏది ఆపుకోకండి. ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడితే మా ఆయన ఇట్లా అంటాడు, మా ఆవిడ ఇట్లా అంటాడు. బి ఓపెన్. ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరు ఒకేసారి చెప్పాలి. మీ ఆయన నిన్న వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? ఆగండి. ఇప్పుడే చెప్పేశారు. ఇక్కడ బ్లూ, అక్కడ ఆరెంజ్. అంటే 2-3 మారుస్తుంటాడు. ఎక్కువసేపు అయితే ఆరెంజ్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిని అడుగుతున్నాను, ఇద్దరు 3 to 1 అనగానే చెప్పాలి. మీ ఆవిడకి బాగా నచ్చిన వెజిటేబుల్ కర్రీ ఏంటి? 3, 2, 1. ఆలు కర్రీ. నీకు ఏమైందక్క? పాపం సుమలత గారు కొంచెం వేరే మూడ్ లో ఉన్నారు. ఓకే, ఒక బెలూని బర్స్ట్ చేయండి. చేయండి. వినోద్ గారు చెప్పండి. సుమలత గారు మీకు ఫస్ట్ లుక్ లోనే నచ్చారా, లేకపోతే మీ పేరెంట్స్ కి నచ్చిందని పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ లుక్ లోనే నచ్చిందండి. తర్వాత మా పేరెంట్స్ తీసుకొచ్చి చూపించి మ్యారేజ్ చేసుకున్నాం. సుమలత గారు మీకు కూడా ఫస్ట్ లుక్ లోనే నచ్చారా, లేకపోతే? ఫస్ట్ లుక్ లోనే నచ్చాడు. ఏం నచ్చింది? నేను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కూర్చొని భయపడుతున్నాను. అయితే తనుండి టెన్షన్ పడకు, కూల్ గా ఉండు అన్నారు.
నాకు అది నచ్చింది. పెళ్లి చూపులాగా అయిపోయింది. ఫ్రెండ్లీగా ఉండు, నీ ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా మాట్లాడు, భయపడకు, టెన్షన్ పడకు అన్నారు. నాకు ఇంకా అక్కడికే నచ్చేసారు. అర్థం అయిపోయింది అని మీరు చెప్తున్నారు కానీ నాకు ఎందుకో ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది. మీ మ్యారేజ్ లైఫ్ లో ఏదో మిమ్మల్ని ఏం ప్రాబ్లం లేదండి. ప్రతి విషయంలో నేను ఆయనకి ధైర్యం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది, పిల్లలు చూసుకోవడంలో సపోర్ట్ ఉంటుంది, అన్ని విషయాల వి బోత్ షేర్ విత్ ఈచ్ అదర్. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి ఆన్ దట్ నోట్. నిజంగా మీ ఇద్దరు లక్కీ అనిపిస్తున్నారు. ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఇదేనండి. సో ఇంకా వినోద్ గారు పర్ఫెక్ట్ కావాలి అని అంటే ఇది ఒక్కటి మారితే పర్ఫెక్ట్ అవుతుంది అబ్బా. మీలో ఇది మార్చుకోండి అంతే, అట్లా ఏం లేదండి. సోషల్ సర్వీస్ చాలా చేస్తాడు. అంటే సోషల్ సర్వీస్ చేయమంటాను, నేను వద్దానను. నాదేంటంటే అంటే సోషల్ సర్వీస్ చేస్తే మనం పబ్లిక్ సర్వీస్ చేస్తే దేవుడు మనకు సర్వీస్ చేస్తాడని. అవును. బిజినెస్ లో కొంచెం తక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి, ఆ వీక్ సోషల్ సర్వీస్ చేస్తే నాకు మళ్ళీ ఇన్కమ్ కరెక్ట్ నా లెవెల్ అనుకున్న ఇన్కమ్ ఖచ్చితంగా వచ్చింది. మాధవ సేవ ప్రిన్సిపల్ అదొకటి ఫాలో అవుతాను నేను. లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఫాలో అవుతానండి. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ అండి. బెలూన్ ని బర్స్ట్ చేసి ఒక్కసారి సుమా గారికి ఐ లవ్ యూ అని చెప్పి ఒక హగ్గి చూద్దాం ఎంత భావిస్తావో. వా గో. అదే మానవ సేవే మాధవ సేవ, అది 100% లవ్ ఆల్ సర్వ్ ఆల్. క్యా బాత్, సూపర్ అన్న. గాడ్ బ్లెస్ యూ అన్న. సో నెక్స్ట్ వస్తున్న కపుల్ వెయిట్ చేయకుండా పిలిచేద్దాం మిస్టర్ అండ్ మిస్సెస్ అనిల్ గారిని. ఆల్రైట్, సో అనిల్ గారు అండ్ దివ్య గారు ఈ జనరేషన్ కపుల్ లా కనబడుతున్నారు మీరిద్దరు. ఎన్ని ఇయర్స్ అయిందని మ్యారేజ్ అయ్యి? 3 years అయింది. 3 happy years ఆర్ చాలా హ్యాపీ. ఇద్దరు 3 years హ్యాపీగా ఉన్నారు. గో బిహైండ్, నిజాయితీగా, మనస్ఫూర్తిగా. ఓకే, కళ్ళు ప్లస్. మీరు ఇద్దరు కలిసి వెళ్ళిన ఫస్ట్ మూవీ ఏంటి? ఇద్దరు కలిసి. అయ్యో, ఇద్దరు కలిసి చెప్పండి. మార్కు ఇద్దరు కలిసి చెప్పాలి. మీ ఆయనకి బాగా నచ్చిన హీరోయిన్ 1 2 3. కాజల్. మీరు చెప్పలేదు. మీ పెళ్లి చూపులు జరిగిన డే 1 2 3. April 17. I said day, not date. సండే. Very good. Wow, Nice. super. ఇద్దరి మధ్య అన్యోన్యత ఉంది. అందుకే ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ మావాడి కన్నా నీకు కొంచెం ఓపిక తక్కువ, సహనం తక్కువ అని ఎప్పుడైనా అన్నారా? ఇంతవరకు అయితే అనలేదు. అన్నారు. ఇప్పుడు నేనే మీ మావయ్యని, అమ్మా నీకు మా వాడికంటే ఓపిక సహనం కొంచెం తక్కువ, యాటిట్యూడ్ కొంచెం పొగరు ఎక్కువ అయిపోతుంది, తగ్గించుకో అంటే అది నాకు ఉంటది, ఆల్రెడీ ఉంది. మీ మావయ్యకి ఇట్లనే చెప్తావా? కాదు, మీరు ఓపెన్ గా చెప్పమన్నారు కదా, అందుకని చెప్తున్నాను. నాకు ఆల్రెడీ ఉంది. అంటే కొంచెం తిని అరుస్తాను, కోప్పడతాను, కానీ తొందరగా కూల్ అయిపోతాను. ఆ కోపంలో ఎప్పుడైనా కొట్టారా? లేదు. మీ ఆయన్ని లేదు. కోపంగా చూసారా కనీసం? లేదు. 3 months లో ఒక్కసారి మాత్రం నన్ను నైట్ అంతా ఏడిపించారు బాగా. అదే కావాలి నాకు. నైట్ అంతా అంటే 11 o'clock నుంచి పొద్దున 6 గంటల వరకు ఏడుస్తూనే 11 o'clock అని కాదు, నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు నాకు అసలు పడుకుంటే మెలకు రాదు. అయితే ఆ రోజు ఎందుకో సడన్ గా మెలకు వచ్చింది. వచ్చేసరికి తిను వేరే ఒక అమ్మాయిని నిద్రలో కలవరిచ్చారు. రసికుడివే. అంటే మనం డైలీ వాళ్ళతో మన పరిచయాలు ఉంటాయి, వాళ్ళతో ఫ్రెండ్స్ తో మనకి. వాళ్ళతో మాట్లాడి నైట్ మనకు తెలియకుండానే వాళ్ళ పేర్లు వచ్చేస్తా ఉంటాయి. రోజు మాట్లాడతావు గానీ దివ్య గారికి ఆవిడ గురించి తెలీదు. అంటే అప్పుడు ఇంకా పెళ్ళైన కొత్త కదా, అప్పుడు తెలియదు ఇంకా తనకి. సాల్వ్ అయిపోయిందా రోజు రాత్రి అంతా? లేదు, అసలు అప్పటికే అయిపోయిందా? ఏం చెప్పారు మరి అప్పుడు? మార్నింగ్ సారీ చెప్పారు. ఇంకెప్పుడు ఎవరిది కలవరిచ్చాను, ఈసారి వస్తే నీదే వచ్చిద్ది అని చెప్పి కావాలని నటించి కూడా నెక్స్ట్ డే అట్లాగే చేశారు. ఒక 1 week అయిన తర్వాత తప్పు చేయడం కాకుండా తప్పును మళ్ళీ రిపీట్ చేశారు. తేజు అన్నాక కోపం చల్లారిపోయింది మొత్తం? లేదు, ఇంకా పెరిగింది. ఓ బెలూన్ పగలగొట్టు. ఇంకోటి ఏదో ఉందన్నారు, ఏంటండి? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను చదివిస్తానన్నారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అసలు ఇప్పుడైనా నేను చదివించమని అడుగుతా ఉంటాను, కానీ తిని మాత్రం ఏం మాట్లాడారు అసలు. ఇప్పుడు మాట్లాడుతాడు, నేను ఉన్నా కదా. అయ్యో ఏం అడుగుతుంది నీకు? వడ్డానం కూడా చేయించచ్చు. ఏం అడుగుతుంది? చదువు పియండి అని అడుగుతుంది. మన ఇండియాలో ఈ దౌర్భాగ్యం ఏంటండి? చదువు పియండి అని భర్తను అడుక్కోవాలి. చిచ్చి, మనసు పూర్తిగా ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను మాటిస్తున్నాను నీకు, నెక్స్ట్ నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో నేను ఏదో జాయిన్ చేపిస్తాను. నేను బస్ట్ బెలూన్ అండ్ హగ్.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఈ రౌండ్ ప్రతిసారి ఆడినాక నాలో తెలియని ఒక సాటిస్ఫాక్షన్, తెలియని ఆనందం వేస్తుంది. వీళ్ళు ఎట్లా తిట్టుకుంటారో ఏమో తెలియదు కానీ నాకు సాటిస్ఫాక్షన్ వేస్తుంది. ఓకే, సో మొత్తం నువ్వు సాటిస్ఫై అయ్యాయి కదా? చాలా నాకు. ఓకే, సరే మరి స్కోర్స్ లోకి వెళ్దామా? చెప్పు మరి. ఓకే, అనిల్ అండ్ దివ్య మీ స్కోర్ 100 పాయింట్స్. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ వినోద్ గారు, మీ స్కోర్ వచ్చేసి 1200 పాయింట్స్. దార్దన్ సుమ గారు మీ స్కోర్ 1000 పాయింట్స్. మరి ఎంత స్పోర్టివ్ గా, ఎంత హ్యాపీగా మా షోలో పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ అ సాడ్ థింగ్ దట్ ఈ షోలో ఎలిమినేషన్ ఉంది. మాకు కూడా నచ్చదండి, కానీ ఒక కాంపిటీషన్, ఒక షో లాగా చూస్తే చేయాల్సి వస్తుంది. బట్ నో హార్ట్ ఫీలింగ్స్. ఆల్ ది బెస్ట్ చెప్పండి వాళ్ళిద్దరికి. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. ఫైనల్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఆట ఆడిస్తా. వెరైటీగా ఉంది కదా. ఇప్పుడు వైఫ్స్ ఏంటంటే దాని మీద ఇలా కూర్చుంటారు, హస్బెండ్స్ వెనకాల నుంచి నూకుతారు. ఇక్కడ నూకడం ఎందుకు అని అంటే, వైఫ్ ఏమో నోట్లో స్పూన్ పెట్టుకుంది, ఆ స్పూన్ మీద హస్బెండ్ బాల్ పెడతాడు, మీరు నూక్కుంటూ తీసుకెళ్లి ఆ 2 బాస్కెట్స్ లో వేస్తారు. ఓకేనా? 3 minutes టైంలో ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వారే విన్నర్స్. వైఫ్ చెయ్యి మాత్రం ఇలానే ఉండాలి, అలా పోజ్ మారితే మీకు ఆ బాల్ తీసేయబడుతుంది. అర్థమైందా? ఆల్రైట్. సో 100 పాయింట్స్ ఎక్స్ట్రా వాళ్ళు ఉన్నారు, సో కొంచెం ఎక్స్ట్రా చేయాలి. ప్రతి బాల్ కి 100 పాయింట్స్ వస్తాయి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మళ్ళీ బ్యాక్. జాగ్రత్త, మీరు పడేయకూడదు. స్ట్రైట్ గా పెట్టండి, స్పూన్ స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, బా ఏం ఆడుతున్నారు. స్పూన్ స్ట్రైట్ గా, బాల్ అస్సలు మిస్ అవ్వకూడదు. మధ్యలో డ్రాప్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ 3 ఇక్కడ 1. మీ ఆవిడ ఇంత సన్నగా ఉంది గుంజు, ఏమైంది? అక్కడ చూడు, బర్ర ఎట్లా నొక్కుతున్నాడు. 3 balls. ఇక్కడ 4, అక్కడ 2. జాగ్రత్తగా. మీరు ఇంకొంచెం ఫాస్ట్ చేయాలి, ఇంకొంచెం ఫాస్ట్ చేయాలి. Come on. అయ్యో లేకపోతే క్యాన్సిల్. అయ్యో, పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది ఇప్పుడు. ఎవరు టైం అయిపోతుంది. ఫాస్ట్. Last 30 seconds. చెల్లండి. Come on. Yes, త్వరగా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. Come on. జాగ్రత్త. Come on. Yep. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. రైట్, చూసారు కదండి. ఇదేమో అనిల్ వారిది, ఇదేమో అక్కడ సుమలత గారిది. ఓకే, ఆల్ హ్యాపీస్. రైట్, కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వెరీ గుడ్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. కాదు, ఇప్పుడు చెప్పండి, 1 బాల్ తీసేసినా కూడా వాళ్ళే లీడింగ్ లో ఉంటారు. అయినా వాళ్ళు 1 పాయింట్ ఎక్స్ట్రా లో ఉంటే వాళ్ళే లీడింగ్ లో ఉంటారు. చాలా అదే అనుకుంటాను. వెరీ నైస్. అది స్పిరిట్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ డిజర్వింగ్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ అనిల్ గారు.
కంగ్రాచులేషన్స్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇప్పుడు గెట్స్ టైం. రైట్, సో సూపర్ ఎపిసోడ్ హ్యాపీగా జరిగిపోయింది. అండ్ ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లల టైటిల్ విన్నర్స్. అనిల్ and దివ్య గారు కంగ్రాచులేషన్స్. కానీ పార్టిసిపెంట్స్ కి గిఫ్ట్ టైం. వైఫ్ కి వెండి కుంకుమని, అలాగే హస్బెండ్ కి వాచెస్. అలాగే రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ ఉన్న మగ్స్. అండ్ లేడీస్ కి సారీస్. రైట్, ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ టు ది విన్నర్స్ ఆఫ్ ది మొండి మొగుడు పెంకి పెళ్ళం షో. జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ది విన్నర్స్ ఆఫ్ MMPP విల్ గెట్ అ మిక్సీ. కంగ్రాచులేషన్స్. చిరకాలం లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా గిఫ్ట్ ప్లాన్ చేసామండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీ ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తే బాగుంటుంది. షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? ఇంట్రెస్టెడ్ గా అనిపించిందా? ఇప్పటి నుంచి రాత్రిపూట ఎవరిని కలవరిస్తాం? మా భార్యని. ఖచ్చితంగా కన్ఫర్మ్. ప్రామిస్. ప్రామిస్. వెరీ నైస్. వినోద్ గారు మీకు ఎలా అనిపిస్తుందండి? వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగ్గురు 3 కపుల్స్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. Yes, మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే MMPP@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మేమే మీకు కాల్ చేస్తాం. ఎపిసోడ్ బాగా ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. Yes. రేపు ఇదే టైం ఇదే ప్లేస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్.